వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ ఐఎం టెక్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే లేదా మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ సిఎస్ఐఆర్ ఐఎం టెక్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేస్తే 6,000+ సబ్స్క్రైబర్స్తో పాటు జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ టెక్నాలజీ చండీగఢ్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీకు 2nd of August నుంచి బిగిన్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ మీకు 15th of September వరకు ఇచ్చారు, అప్ టు 5 PM. సో ఈ ఇన్స్టిట్యూట్ అనేది మైక్రోబయాలజీ టెక్నాలజీ, ఇది కాన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్కింగ్. సో ఇక్కడ మీకు అప్లికెంట్స్ అనే ఎలిజిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో మీకు అకార్డింగ్ టు ద పొజిషన్స్ అండ్ ఆల్సో క్రైటీరియాకి ప్రకారం ఈ వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫర్ యూ టు అప్లై. సో పోస్ట్ ఏమున్నాయి, వేకెన్సీస్ అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి జనరల్ స్టోర్ అండ్ పర్సేజ్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. 5 ఏమో యూఆర్ వాళ్ళకి, 2 ఓబీసీ వాళ్ళకి. 7th సిపిసి పే స్కేల్ ప్రకారంగా మీకు 27,000 పే స్కేల్ ఇవ్వబడుతుంది. దీనికి ఏజ్ లిమిట్ 28 years ఆఫ్ ఏజ్, 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అండ్ ఆల్సో 35 words per minute in English typing ఉండాలి, 30 words per minute in Hindi typing speed ఉండాలి in computer as per the prescribed norms. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 పోస్ట్ యూఆర్కి, 1 పోస్ట్ ఎస్సీ వాళ్ళకి. ఏజ్ లిమిట్ 28 years ఆఫ్ ఏజ్, 27,520 మీకు పే స్కేల్ ఇవ్వబడుతుంది. 12th స్టాండర్డ్ పాస్ అండ్ దాంతో మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి, 35 words per minute in English, 30 words per minute in Hindi. జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఓన్లీ 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్ట్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి. దీనికి మీకు 25,500 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. 12th స్టాండర్డ్ పాస్ అండ్ దాంతోపాటు మీకు షార్ట్ హ్యాండ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. 80 words per minute, 40 words per minute in typewriting, 35 words per minute in typewriting Hindi. Next, job requirement and desirable qualifications. And all clerical typing jobs కానీ అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ కానీ టైం టు టైం ప్రిఫరెన్స్ అనేది ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టైప్ రైటింగ్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ రెండిట్లో కనుక మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ కనుక ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ 35 words per minute, 30 words per minute కరెస్పాండెంట్గా మీకు ఆ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ యావరేజ్ ఆఫ్ 5 keywords డిప్రెషన్, టైమ్ అలాట్మెంట్ అనేది 10 minutesకి ఇస్తారు. 40 words per minute or 35 words per minute మీకు 10 minutes టైంలో మీకు టైపింగ్ అనేది చేయాలి. టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీదే జరుగుతుంది. అండ్ మీకు కనుక ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు హౌ టు అప్లై అన్న సెక్షన్ ఉంటుంది. సో దీని ద్వారా మనం ప్రొసీజర్ తెలుసుకుందాం. ఎవరైతే మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఆర్ ఈ పర్టికులర్ పొజిషన్స్కి క్రైటీరియాని ఫుల్ఫిల్ చేశారో మీరు ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లాస్ట్ డేట్ మీకు 15th September వరకు ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ మీకు కనుక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ లేకపోతే ఫస్ట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా ఫర్దర్గా కమ్యూనికేషన్ ఆర్ రెఫరెన్సెస్ కోసం యూజ్ అవుతుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేది వెరీ ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఫీజ్ పేమెంట్ ఉంటుంది ₹500. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కేటగిరీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరు ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్లికెంట్స్ రిమైనింగ్ అదర్ అప్లికెంట్స్ మీరు ₹500 ఫీజ్ పే చేయాలి. అండ్ నెక్స్ట్
ఒకవేళ క్యాండిడేట్స్ ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తుంటే సెపరేట్గా మీరు ఫీజ్ పే చేయాలి, బికాస్ మీరు సెపరేట్గా పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి. ఒక అప్లికేషన్తో 2 to 3 పోస్ట్ అనేది ఒకేసారి పెట్టకూడదు. మీరు 2 పొజిషన్స్కి పెట్టాలనుకుంటే 2 పొజిషన్స్కి సపరేట్ అప్లికేషన్స్ సెపరేట్గా మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి. క్యాండిడేట్స్ ఎన్షూర్ దట్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్ రిక్వైర్మెంట్ ద్వారా మీరు ఫీజ్ అనేది పే చేయాలి, బికాస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని చదివి ఫీజ్ పేమెంట్ అనేది చేయండి. బికాస్ ఫీజ్ పేమెంట్ ఒక్కసారి పే చేసింది ఇట్ ఈస్ నాన్ రిఫండెడ్. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ ద లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్ అండ్ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది 15/9/2021కి ఏదైతే డేట్ ఇచ్చారో దానికి ప్రకారంగా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. అప్లికెంట్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అది డిఫర్ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీకు ఏదైతే సర్టిఫికేట్స్ వస్తాయో అదే మీరు అప్లోడ్ చేయాలి, బికాస్ రికగ్నైజ్డ్ ఉన్నవే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు కాబట్టి. మీ సర్టిఫికేట్స్ అనేది తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఏమైతే సర్టిఫికేట్స్ మ్యాచ్ అవ్వట్లేదో ఆ క్యాండిడేట్కి అప్లికేషన్ ఆర్ ఆ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ ఈజ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి. ఒకవేళ వేరే లాంగ్వేజెస్లో కనుక ఉంటే ట్రాన్స్క్రిప్ట్ చేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఆర్ నోటరీ అన్న చెప్పించి అప్లోడ్ చేయొచ్చు. SC, ST, OBC, ESM సర్టిఫికేట్స్ అన్నీ మీరు మీ అదర్ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేయాలి, కాస్ట్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ మీకు ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా ఉంటుంది సేమ్ నోటిఫికేషన్లో. ప్రొఫార్మాని బట్టి ఫాలో అవుతూ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని మీకు అటాచ్ చేసి మీరు పంపించండి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో వాళ్ళు NOC సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. లేట్ అప్లికేషన్స్, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కనుక ఉంటే రిజెక్ట్ చేస్తారు. అండ్ ముందుగానే ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్ మీ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఫీజ్ రెండు మీరు డాక్యుమెంట్స్తో సహా పంపించడం మర్చిపోకండి. మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. విల్ బీ కాంపనెంట్ వన్స్ కెనాట్ బీ చేంజ్డ్ అట్ ద లేటెస్ట్ స్టేజ్. సో ఒకసారి మీరు ఆ పర్టికులర్ డేట్స్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి ఉండదు. రిలాక్సేషన్స్ మాత్రం ఈ సెక్షన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. 5 years SC, ST వాళ్ళకి ఇచ్చారు, 3 years OBC వాళ్ళకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ విత్ పర్సన్ డిసేబిలిటీస్ 10 years. డిసేబిలిటీ పర్సంటేజ్ 40% ఆర్ మోర్ ఉన్న వాళ్ళకే PWD డిసేబిలిటీ కన్సిడరేషన్ కింద ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ విడో డెత్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి అఫిడవిట్ అయ్యి, అండ్ షుడ్ నాట్ బి రీమ్యారీడ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డివోర్స్ ఉమెన్ జ్యుడిషియలీ సపరేటెడ్ దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. రిలాక్సేషన్ ఆఫ్ 5 years అనేది పర్మిసిబుల్ అకార్డింగ్ టు ద డొమైసైల్డ్ ఆఫ్ కశ్మీర్ డివిజన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ అకార్డింగ్ టు ద పీరియడ్స్. సో ఇక్కడ మీకు permissible అన్న రిలాక్సేషన్ ఇచ్చారు whoever I belong to Jammu and Kashmir domicile. And next relaxation of upper age limit for ex-servicemen 3 years ఇచ్చారు according to your service. And next ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయడానికి అంతా మీ బయోడేటా, కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మీ essential documents, desired qualifications, date of birth and required education certificates. Selection procedure కనుక చూస్తే ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మీకు 2 papers ఎగ్జామినేషన్ ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సెకండ్ పేపర్ అనేది మీకు ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్. మీకు ఫస్ట్ పేపర్లో మీకు ఏదైతే థ్రెషోల్డ్ మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఫర్దర్గా మీకు సెలెక్షన్ ప్రాసెస్కి తీసుకుంటారు. నెక్స్ట్ పేపర్ 1లో ఏదైతే మార్క్స్ సెక్యూర్ అవుతుందో దాన్ని బట్టి పేపర్ 2 కన్సిడరేషన్లో ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ ఓన్లీ, దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు. అండ్ దెన్ ద మార్క్స్ ఒబ్టైన్ ఇన్ పేపర్ 2. మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారో కంప్యూటర్ టెస్ట్లో దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి?
సో 2 పేపర్స్ ఉన్నాయని చెప్పాం, పేపర్ 1 అండ్ పేపర్ 2. సెకండ్ పేపర్ ఎవరైతే పేపర్ 1లో థ్రెష్ హోల్డ్ మార్క్స్ అప్టైన్ చేస్తారో దాన్ని బట్టి పేపర్ 2 ఇవాల్యుయేషన్ జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు OMR బేస్డ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మీడియం ఆఫ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది, అండ్ క్లాస్ 12th బేసిస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200. ఎగ్జామినేషన్ మాత్రం 2 hours 30 minutes కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 1 చూస్తే మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీనికి 100 marks. maximum marks 200కి క్వశ్చన్స్ మీకు 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ పేపర్ 2కి 2 సెక్షన్స్ ఉంటాయి, 1 hour అలాట్మెంట్ టైం. పేపర్ 1కి 90 minutes. అండ్ జనరల్ అవేర్నెస్ సెక్షన్కి 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 questions ఉంటాయి. 50 questions-కి 150 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది క్యాలిక్యులేషన్కి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది అండ్ క్వాలిఫైయింగ్ టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఎవరైతే స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తారో వారిని బట్టి మీకు ఫర్దర్గా టెస్ట్ ఉంటుంది ఫర్దర్ సెలెక్షన్కి. అండ్ ఎవరైతే 12th స్టాండర్డ్ మార్క్స్ మీకు ప్రొసీడ్ చేస్తారో దాన్ని బట్టి మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ పొజిషన్ ఏదైతే ఫిల్ చేస్తారో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది అప్డేట్స్ చేంజెస్ కనుక ఏమన్నా కావాలనుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. బికాజ్ ఫర్దర్గా ఏం చేంజెస్ ఉన్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ అడ్మిట్ కార్డ్స్, రోల్ నెంబర్స్ ఇవన్నీ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ లో మీకు తెలుస్తుంది, విల్ బీ ఇష్యూడ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. సెపరేట్ కాల్ అంటూ ఏం ఉండదు, ఐ మీన్ ఇంటిమేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ అంటే ఏం ఉండదు, అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు తెలుస్తుంది. అండ్ ఈ అడ్మిట్ కార్డ్, రోల్ నెంబర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అంత ఇంటిమేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుంది. అందుకే మీరు అప్లికేషన్ ఫామ్లో వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వమని చెప్పాను. నెక్స్ట్ candidates are advised to keep a copy of the submitted application. So application ni meer edaithe submit chesi untaro aa application form print, fees pay chesina receipt, ఈ రిసిప్ట్ ప్రింట్ ఇవన్నీ పెట్టుకోండి, బికాస్ ఫర్దర్ రిఫరెన్సెస్కి యూస్ అవుతుంది కాబట్టి. ఎనీ క్యాన్వాసింగ్ ఆర్ బ్రింగింగ్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ ఆర్ ఫ్రాడ్యులెంట్ మ్యాటర్స్ ఇవన్నీ కనుక ఉంటే క్యాండిడేట్ తరఫు నుంచి క్యాండిడేట్ డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్పెన్సరీస్ బిట్వీన్ ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ మీకు ఫర్దర్గా ఏం అప్డేట్స్ ఉన్నా కానీ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చేంజెస్ ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఫస్ట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, మళ్ళీ టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సేమ్ నోటిఫికేషన్ని మీ ఓన్గా చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉండదు, లింక్ని క్లిక్ చేయగానే ఇది నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.